ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. నమస్తే అండి. వృశ్చిక రాశి వాళ్ళకి జూలై నెల 2026 ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వృశ్చిక రాశి వారికి జూలై నెల సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. రాశి వారికి మెయిన్ గా భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి గురువు యోగకారకుడు. ఇది భాగ్యస్థానంలో గురువు చాలా బలవంతుడుగాను ఉన్నాడు. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే శుక్రుడు చాలా యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు అన్నమాట. శుక్రుడు బుధుడు కూడా యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఆ యొక్క గ్రహాల యొక్క మార్పు కూడా జరుగుతున్నది. 4వ తారీఖున బుధగ్రహ సంచారం వచ్చేటప్పటికి అష్టమంలోకి జరుగుతున్నది. అష్టమంలోకి వచ్చినటువంటి బుధుడి యొక్క దృష్టి వచ్చేటప్పటికి ధనస్థానం మీద ఉంటుంది. ధనస్థానం మీద ముఖ్యంగా వచ్చేటప్పటికి కుటుంబ సంబంధంలో విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. బుధుడు వక్రగతిలోనూ వెళ్తున్నాడు. తన యొక్క దృష్టి వచ్చేటప్పటికి ధనస్థానం మీద ఎప్పుడైతే కేంద్రీకృతం అవుతుందో ఆ యొక్క సమయంలో కుటుంబ అభివృద్ధి దిశలోకి వెళ్ళటం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం, కుటుంబ అభివృద్ధి, ఫైనాన్షియల్గా రావాల్సినటువంటి డబ్బు రావటం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పొచ్చు. అదేవిధంగా వచ్చేటప్పటికి రాజ్యస్థానంలోకి శుక్రుడు అంత బలవంతుడు కాదు, కానీ నెగిటివ్ ఫలితాలు అయితే ఇవ్వడు. ఉద్యోగపరంగా కొంచెం సానుకూలత దిశలోనూ ఉంటుంది అన్నమాట. ఈ రాశి వారికి మెయిన్గా వచ్చేటప్పటికి ఈ నెల కొంచెం సానుకూలతతోనే ఆరంభం అవుతున్నప్పటికీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు, అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారనమాట. వాటితో పాటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ రంగం మీడియాలో ఉండేటువంటి వారు వ్యాపారాల పరంగా కూడా చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా బెనిఫిషియల్గా ఇచ్చేటువంటి ఫీల్డ్స్ వచ్చేటప్పటికి ఈ టీవీ మీడియా రంగాల్లో వారు, అదేవిధంగా టీచింగ్ రంగంలో ఉన్నటువంటి వారు, కాఫీ టీ హోటల్స్ రన్ చేస్తున్నటువంటి వారు, భోజన హోటల్స్ రన్ చేస్తున్నటువంటి వారు, బంగారం వృత్తి పనులు చేస్తున్నటువంటి వారు, హ్యాండ్స్తో పనిచేసేటువంటి వారు, అంటే చేతి వృత్తి పనుల వాళ్ళు అంటారు, వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మెయిన్గా వచ్చేటప్పటికి రిలేషన్షిప్స్ విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేవి ఈ నెల తీసుకోవాలి. ఎందుకంటే సప్తమంలో కుజుడు ఉన్నాడు అన్నమాట. సప్తమంలో కుజుడు ఈ నెల మొత్తం అక్కడే సంచారం చేస్తూ ఉన్నాడు. దాని యొక్క ప్రభావం వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో రిలేషన్షిప్స్ విషయంలోనూ కొద్ది ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాల్లో కానీ ఇటువంటి విషయంలో కొంచెం కోపతాపాలు ఎక్కువగా ఉండటం, అగ్రెషన్ ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. అగ్రెషన్ ఎక్కువగా ఉండటం వల్ల వచ్చేటప్పటికి కొన్ని అవకాశాలు దగ్గరగా వచ్చి కూడా దూరం అవుతాయి. ఆ విషయాల్లో కొంచెం పంతానికి పోకుండా ఒక మెట్టు తగ్గి ఉన్నా సరే రావలసినటువంటి అవకాశాలు తెప్పించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయటం అనేది మంచిది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మిగతా విషయాలను మనం గమనించినట్లయితే మెయిన్గా కుజుడి యొక్క స్థితి అంత అనుకూలంగా లేదు. దాంతోపాటు రవి యొక్క స్థితి కూడా అనుకూలంగా లేదు. రవి 17వ తారీఖు వరకు కూడా అష్టమంలో సంచారం చేస్తున్నాడు. అష్టమంలో ఉన్నటువంటి రవి యొక్క స్థితి కొంచెం మారుతుంది. 17వ తారీఖు తర్వాత మారుతుంది అన్నమాట. అప్పటి వరకు కూడా ఈ రాశి వారు వాళ్ళకి రావలసినటువంటి ముఖ్యమైనటువంటి అవకాశాలు, అదేవిధంగా రావలసినటువంటి కొన్ని విషయాలకి ఒకంత మాట, అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మన విషయం మన హ్యాండ్లో లేనప్పుడు ఒక విషయం ఒక అంత తగ్గి ఉన్నా పర్వాలేదు. అటువంటి విషయాలు వచ్చినప్పుడు, డిబేట్స్ కానీ ఇటువంటి వాదోపవాదాలు వచ్చినప్పుడు కూడా కొంచెం తగ్గి ఉండి మనం వారితో పాటు అందరితో కలిసి ముందుకు వెళ్తే కూడా అందరితో నెగ్గుకొని వచ్చేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది అన్నమాట. అలా కొన్ని సిచ్యువేషన్స్కి మలుచుకొని ముందుకు వెళ్ళటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. ఇది రాజకీయ నాయకులకు కూడా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన కాదు. అంటే అనవసరమైనటువంటి స్టేట్మెంట్స్ పాస్ ఆన్ చేయడం, అనవసరమైనటువంటి విషయాల్లోకి విరుక్కోవటం అనేటువంటికి దూరంగా ఉండటం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రాశి వారికి మెయిన్గా విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి సమయం నడుస్తుంది. గురువు యొక్క శుభయోగం అనేది చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మెయిన్గా వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరోగ్యపరంగా రికవరీ అనేది రావటం, అదేవిధంగా వచ్చేటప్పటికి గృహయోగాన్ని, సొంత గృహం కొనుక్కోవడానికి, వాహనం కొనుక్కోవడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా కొంచెం ఫలదీకృతం చెందడానికి అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పవచ్చు. అంటే వారు అనుకున్నటువంటి కొన్ని కోరికలు నెరవేరటానికి
సానుకూలమైనటువంటి సమయంగాను ఈ యొక్క గురువు యొక్క స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. గురుగారు అవకాశాలు గుర్తింపు పరంగా ఎలా ఉంటుంది అంటారు? ఈ యొక్క నెల ఎలా ఉంటుందంటే అవకాశాలు వస్తాయి, కానీ కొన్నిసార్లు మనకు అవకాశాలు ఇచ్చేటువంటి వ్యక్తి నచ్చకపోవచ్చు, చెప్పినటువంటి వ్యక్తి నచ్చకపోవచ్చు. మనకు ఆ సమయంలోనే ఇంకొక ఆలోచనలు, వెళ్ళకూడదు అనేటువంటి ఆలోచనలు, కోపతాపాలు, ఎదురు వ్యక్తి మీద ఉన్నటువంటి కోపతాపాలు, వీటన్నిటి విషయంలో మనకు వచ్చినటువంటి అవకాశాల్ని మనమే దూరం చేసుకోవలసినటువంటి పరిస్థితి. కాబట్టి అందుకనే ఇందాక నేను చెప్తుంది ఏంటంటే కోపాన్ని తగ్గించుకొని మీరు వచ్చినటువంటి అవకాశాన్ని మంచిదా కాదా అని చెప్పేసి 10 నిమిషాలు, పావు గంట, గంట, 2 గంటలైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవలసినటువంటి వ్యక్తి తీసుకోవాలి. ఆ విధంగా తీసుకున్నట్లయితే జీవితం అనేది సుసంపూర్ణంగా మరియు ప్రశాంతంగాను జరుగుతూ ఉంటుంది. ఇక ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎలా ఉంటుందంట? రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు ఈ యొక్క రాశి వారికి కొంచెం డల్గా ఉండే విధంగా ఉంటుంది. ఈ యొక్క నెల మెయిన్గా వచ్చేటప్పటికి కుజగ్రహం అంత అనుకూలంగా లేదు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు కూడా అంత ఒక కొలిక్కి వస్తుంది అనుకున్నటువంటి కొన్ని వ్యవహార విషయాలు, డీల్ మంచిగానే ఉంటుంది. ఆ డీల్ క్లోజ్ అయితే మీకు ఎంతో ప్రాఫిట్ రావచ్చు. కానీ డీల్ చేసేటువంటి వ్యక్తి మీకు నచ్చకపోవటమో, లేకపోతే అక్కడ జరిగేటువంటి సిచ్యువేషన్ నచ్చకపోవటమో, ఏదో ఒకటి ఇటువంటి లిటిగేషన్ జరుగుతుంది. కాబట్టి ఆ లిటిగేషన్ జరిగేటువంటి సమయాల్లో కొంచెం జాగ్రత్తగా, తెలివిగా, బుద్ధిశాలితనంగా ఆలోచించి మీకు అనుకూలంగా దాన్ని మార్చుకోవటానికి, నచ్చకపోయినప్పటికీ కూడా అటువంటి సమయాన్ని మీరు సుసంపన్నంగా చేసుకోవాలి. పరిహారాల పరంగా ఎలాంటి పరిహారాలు సూచిస్తారు? మెయిన్గా ఇందా చెప్పిన విధంగా కుజుడు బాగాలేడు కాబట్టి హనుమాన్ చాలీసా పఠించండి. ఇటువంటి మెయిన్గా ఇందా చెప్పినటువంటి భూ సంబంధమైన లావాదేవీలు ఇవన్నీ కూడా జరగాలి అంటే మీరు కంపల్సరీగా వచ్చేటప్పటికి దానికి తగినటువంటి ఇదే తీసుకోవాలి. అంటే హనుమాన్ చాలీసా పఠించడం, హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించడం, సింధూరాన్ని ధరించడం, సూర్య నమస్కారాలు చేయడం అనేది ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.